ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ నా యొక్క వందనాలు. క్రైస్తవ లోకమా, మేము చేస్తున్న వీడియోస్ అన్ని మీరందరూ చూస్తున్నారని మేము అనుకుంటున్నాము. మేము చేస్తున్న వీడియోస్ చాలా బలంగా ఉన్నాయని, అలాగే మేము అడుగుతున్న ప్రశ్నలు చాలా లాజిక్గా బలంగా ఉన్నాయని మీలో చాలామంది మాకు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఆ విషయం మాకు కూడా అర్థమైంది. ఎందుకంటే వికేఆర్ అండ్ వారి టీము ఎవరు కూడా మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అదే కాక 1 సీజన్ 8 అయిపోయిన తర్వాత వారిని ఇంటర్వ్యూ చేయడానికి వికేఆర్ మరియు వారి టీంను వారి శైలిలోనే మేము వారిని సంప్రదించాము. కానీ వారు దానికి కూడా భయపడుతున్నారు. కుదరదు, మళ్ళీ చేస్తాము అని చెప్పి సాకులు చెప్తున్నారు. మరి ఎందుకో అర్థం కావట్లేదు. డిఫెండర్ అంటే వారి గుండెల్లో దడిల్లు అంటుందా ఏంటో మరి తెలియదు. మేము వికేఆర్ కూడా కాల్ చేశాము, కానీ వారు కాల్ ఎత్తడం లేదు, కట్ చేస్తున్నారు. ఎందుకో మరి తెలియదు. అంతకుముందు మా డిఫెండర్ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క మెసేజ్ ఆయన చూశాడు. వారి మెసేజ్ కూడా మాకు పెట్టాడు. తర్వాత ఏమైందో ఏమో మా వాట్సాప్ని బ్లాక్ చేశాడు, మా కాల్ని కూడా కట్ చేస్తున్నాడు. అది కాకుండా వారి టీంలో ఉన్న సహోదరుడు గాబ్రియల్ గారికి మేము సంప్రదించాము. బ్రదర్, మీ ఇంటర్వ్యూ కావాలి అని మేము అడిగాము. సహోదరుడు అన్న మాటలు ఏంటంటే, బ్రదర్ నేను చిన్నవాడిని, నేనేం చేయాలి బ్రదర్, నేనేం మాట్లాడాలి అని అన్నాడు. మేము అడిగినాం, మీ ఇంటర్వ్యూ కావాలి బ్రదర్ ఖచ్చితంగా అని చెప్పి మేము అడిగితే, ఓకే బ్రదర్ నేను గురువారం మీకు ఇంటర్వ్యూ ఇస్తాను అన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే, లేదు బ్రదర్ నేను శుక్రవారం ఇస్తాను అన్నాడు. కానీ మరి ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమంటున్నాడంటే, నాకు ఒక 1 వీక్ వరకు నాకు టైం లేదు బ్రదర్, నేను చాలా బిజీగా ఉన్నాను అంటున్నాడు. అదేవిధంగా జాన్ కోయా గారికి కూడా కాల్ చేశాము, బ్రదర్ మీ ఇంటర్వ్యూ కావాలి అని. ఓకే బ్రదర్ ఇస్తాను బ్రదర్ చూద్దాము అన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే తిరిగి మా ఫోన్ కాల్ కూడా ఆయన రిటర్న్ రిప్లై ఇవ్వడం లేదు. అదేవిధంగా పీటర్ గారికి కూడా కాల్ చేశాం, వారు కూడా మా ఫోన్కి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. నిజానికి మాకు అర్థమవుతుంది ఏంటి అంటే, వీరందరూ డిఫెండర్ దెబ్బకి భయపడుతున్నారు అని, అలాగే వీరి గుండెలో రైలు పరిగెడుతున్నాయని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ప్రతి వీడియోలో డిఫెండర్ నువ్వు పిరికోడివి, నువ్వు మాస్క్ తీసి మాట్లాడు, భయపడుతున్నావు అని అంటున్నారే. మరి ఇప్పుడు మీకు ఈ పిరికోడే ఇంటర్వ్యూకి రామని పిలుస్తున్నాడు, మరి మీరెందుకు రావట్లేదు? మరి దీన్ని బట్టి చూస్తే మీరు భయపడుతున్నట్టే ఉంది. ఇంకోవైపు పీటర్ గారేమో మేము బ్రనమైట్స్ను కాదని అంటూ, బ్రనమైట్స్తోనే జూమ్లో మీటింగ్ చేస్తున్నారంటూ మా మీద ఏడుస్తున్నాడు. అలాంటప్పుడు మీతో కూడా మాట్లాడతామంటే మరి మీరెందుకు రావట్లేదు? ఆ ఏడిపేదో మాకు ఇంటర్వ్యూ ఇచ్చి ఏడవండి బ్రదర్. డిఫెండర్ అడిగే క్వశ్చన్స్కి మరియు లాజిక్కి ఎక్కడ ఇరుక్కుంటామని వారు తప్పించుకొని తిరుగుతున్నారు. మేము ఏం ప్రశ్నలు అడుగుతామని వారితో చెప్పలేదు. కేవలం 1S78 గురించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మా యొక్క డిఫెండర్ ఛానల్ ద్వారా పంచుకోమని అడిగాం, అంతే. దానికి కూడా భయపడుతున్నారే. ఈ వీడియో ద్వారా మేము అడుగుతున్నాం, దయచేసి వికేఆర్ గారు అండ్ టీమ్, మేము మీకు హామీ ఇస్తున్నాం, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.